ఢిల్లీ ఎర్రకోట పరిసరాలు అమాయక ప్రజల రక్తపు మరకలతో ఎరిపెక్కింది. కారణం తీవ్రవాదులు. ఇది తీవ్రవాదుల పనిని ఢిల్లీ పోలీసులు అఫీషియల్గా డిక్లేర్ చేశారు. అంతేకాదు ఈ అటాక్లో ప్రధాన నిందితుడి ఫోటో కూడా బయటకు వచ్చింది. ఆల్రెడీ ఢిల్లీ కార్ బ్లాస్ట్ గురించి ఒక వీడియో కూడా చేశాను. ఇన్ కేస్ మీరు మిస్ అయితే చూడటానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో ఢిల్లీ బ్లాస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేజర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు అర్థమయ్యేలాగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వస్తాను. అవి మిస్ కాకూడదు అనుకుంటే స్టే కనెక్టెడ్. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లాస్ట్ వీడియోలో ప్రిడిక్ట్ చేసింది నిజమైంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది టెర్రరిస్ట్ అటాక్ అని కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ నాకు మాత్రం ఇది ముమ్మాటికి టెర్రరిస్ట్ అటాక్ ఏమో అనిపిస్తుంది. దానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన కార్ బ్లాస్ట్ వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా, లేదా అది సిఎన్జి సిలిండర్ బ్లాస్ట్ అవటం వల్ల జరిగిన యాక్సిడెంటా అనే క్వశ్చన్స్కి ఫుల్ స్టాప్ పెడుతూ ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ ఒకటి ఫైల్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో యూజ్ చేసిన సెక్షన్స్ని బట్టి ఇది ఉగ్రవాదుల పని అని అఫీషియల్గా డిక్లేర్ అయింది. సో ఢిల్లీ పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ని యూఏపీఏ అండ్ ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కింద ఫైల్ చేశారు. యూఏపీఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. యూఏపీఏలోని సెక్షన్ 16 అండ్ 18 కింద కేసు రిజిస్టర్ చేశారు. సెక్షన్ 16 టెర్రరిస్ట్ అటాక్ని డీల్ చేస్తే సెక్షన్ 18 వచ్చేసి ఈ టెర్రరిస్ట్ అటాక్స్కి సంబంధించిన పనిష్మెంట్స్ని డీల్ చేస్తుంది. ఇంకా ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ని ఇల్లీగల్గా యూజ్ చేసినప్పుడు ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేస్తారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే యూఏపీఏ కింద కేసు రిజిస్టర్ చేశారు అంటే అర్థం ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం. సో ఇన్వెస్టిగేషన్ని ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కంప్లీట్గా టేకప్ చేసే ఛాన్స్ ఉంది. ఇది ఉగ్రవాదులు చేసిన అటాకే అని కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఇది వాళ్ళు ప్యానిక్లో చేసిన అటాక్. ప్లాన్డ్ అటాకే, బట్ ప్లాన్డ్ ఇన్ ప్యానిక్. సో మ్యాటర్ ఏంటంటే ఢిల్లీ బ్లాస్ట్ జరగటానికి ముందు ఇద్దరు డాక్టర్స్ అరెస్ట్ అయ్యారు అని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. అండ్ వీళ్ళిద్దరు పేర్లు వచ్చేసి ఆదిల్ అహ్మద్ అండ్ డాక్టర్ ముజామిల్ షకీల్. వీళ్ళలో ఆదిల్ అహ్మద్ రాత్రి ఇచ్చిన ఇన్పుట్తో అఫీషియల్స్ ఫరీదాబాద్లో రైడ్ చేసి ఒక పెద్ద టెర్రర్ నెట్వర్క్ని పట్టుకున్నారనమాట. వీళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో అమోనియం నైట్రేట్ అండ్ రైఫల్స్, పిస్టల్స్, 20 ఎలక్ట్రానిక్ టైమర్స్, డిటోనేటర్ సర్క్యూట్స్, వాకీ టాకీస్తో పాటు ఒక 12 సూట్ కేసుల్లో ఎక్స్ప్లోజివ్ కాంపోనెంట్స్ దొరికాయంట. సో ఎప్పుడైతే వీళ్ళు అరెస్ట్ అయ్యారో వీళ్ళ క్లోజ్ అసోసియేట్ అయిన మహమ్మద్ ఉమర్లో టెన్షన్ మొదలైంది. అండ్ ఈ మహమ్మద్ ఉమర్ ఎవరో కాదు, ఢిల్లీ కార్ బ్లాస్ట్లో మెయిన్ కల్ప్రిట్. ఇదిగో ఇదే వాడి ఫేస్. అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్న ఇతనికి ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్తో లింక్ ఉంది. ఈ టెర్రర్ మాడ్యూల్ ఇండియాలో చాలా పెద్ద అటాక్స్ ప్లాన్ చేశారనమాట. ఇందాక చెప్పా కదా, వీళ్ళ దగ్గర దొరికిన ఇల్లీగల్ వెపన్స్ చూస్తే నాకు తెలిసి చాలా పెద్ద అటాకే ప్లాన్ చేశారు. అయితే ఎప్పుడైతే ఈ నెట్వర్క్ని అఫీషియల్స్ క్యాచ్ చేశారో ఈ ఉమర్ ప్యానిక్ అయిపోయాడు. ముఖ్యంగా ఈ ఆదిల్ అహ్మద్ రాతేరికి ఈ ఉమర్ అనేవాడు బాగా క్లోజ్ అనమాట. సో ఎప్పుడైతే ఆదిల్ పోలీసులకి దొరకటం, వాడు నిజాలు బయటికి కక్కటం జరిగిందో ఉమర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసులకి దొరికిపోవటం కంటే ఫిదాయిన్ స్టైల్ అటాక్ చేయటం బెస్ట్ అనుకున్నాడు. ఫిదాయిన్ స్టైల్ అంటే ఆత్మాహుతి దాడి అనమాట. సో తనతో పాటు ఇంకో ఇద్దరిని I-20 కారులో ఎక్కించుకొని ఢిల్లీలో క్రౌడెడ్ ప్లేస్లో బ్లాస్ట్ చేయాలి అనుకున్నాడు. దానికోసం కారులో అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ని పెట్టి డెటోనేటర్స్తో బ్లాస్ట్ చేశాడు. ఇందాక చెప్పా కదా, ఇది ప్యానిక్లో చేసినా కూడా ప్లాన్డ్గా చేసిన అటాక్ అని. వీళ్ళు ఈ కార్ని అరౌండ్ రెడ్ ఫోర్ట్కి దగ్గరలో ఉన్న సునెహరి మసీద్ దగ్గర దాదాపు 3 గంటల పాటు పార్క్ చేశారనమాట. సీసీటీవీ ఫుటేజెస్ ప్రకారం బ్లాస్ట్కి యూజ్ చేసిన కార్ ఆఫ్టర్నూన్ 3:19 PM పార్కింగ్ లాట్లోకి ఎంటర్ అయ్యి ఈవినింగ్ 6:22 PM బయటకు వచ్చింది. అండ్ ఆ తర్వాత 24 minutesకే బ్లాస్ట్ జరిగింది. ఈ ఉమర్ ఎవడైతే ఉన్నాడో వీళ్ళ ఫ్యామిలీకి కూడా వీడు ఎంత కిరాతకుడు అని తెలియదంట. ఇతను ఫ్యామిలీ చెప్పిన దాని ప్రకారం ఇతను ఒక పుస్తకాల పురుగంట, ఎప్పుడు బుక్స్ ముందు వేసుకొని చదివేవాడంట. ఎంత దారుణం చేశాడంటే నమ్మలేకపోతున్నావు అని వీళ్ళ ఫ్యామిలీ అంటుంది. అఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీని మనం నమ్మలేమనుకోండి, అది వేరే విషయం. పోలీసులు ఉమర్ మదర్ ఇంకా ఇద్దరు బ్రదర్స్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అనమాట. ఎందుకు పాపం వాళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేయటం అని అంటారేమో కొంతమంది. మనందరం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇండియా చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఢిల్లీ బ్లాస్ట్ దారుణమే, కానీ అంతకు మించి 10 రెట్లు ఎక్కువ అటాక్ని ప్లాన్ చేశారు. చేసిన వాళ్ళు ఎవరో కాదు, మన మధ్యలో ఉంటూ సొసైటీలో పెద్ద స్థాయిలో ఉంటూ మంచి మంచి జాబ్స్ చేస్తున్న వాళ్ళే. దీనినే వైట్ కాలర్
అంటారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియాలోకి ఉగ్రవాదులు రావటం కానీ ఉగ్రవాదులు ఉండటం కానీ కష్టమైపోయింది. కానీ వీళ్ళు ఇప్పుడు టెర్రరిజంకి ఒక కొత్త ఫేస్ ని తీసుకొని వచ్చారు. అదే వైట్ కాలర్ టెర్రరిజం. ఏముండదు, సింపుల్గా డాక్టర్స్, స్టూడెంట్స్, ఇంజనీర్స్ని తమ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తారనమాట. వాళ్ళతో అటాక్స్ చేపిస్తారు. ఇందాక చెప్పా కదా, ఇండియా చాలా పెద్ద డేంజర్ నుంచి బయటపడిందని. ఆ డేంజర్ నుంచి బయటపడడానికి కారణం ఎక్కడో శ్రీనగర్లో జరిగిన ఒక పోస్టర్స్ కేస్. సో ఢిల్లీ బ్లాస్ట్ జరగడానికి 3 వారాల ముందు అంటే అక్టోబర్ 19, 2025 శ్రీనగర్లోని బున్పరా నౌగామ్ అనే ఏరియాలో జైషీ మహమ్మద్కి సంబంధించిన కొన్ని పోస్టర్స్ని అక్కడ ఏరియాస్లో ఎవరో అతికించారనమాట. ఆ పోస్టర్స్లో అక్కడ లోకల్స్కి వార్నింగ్స్ ఉన్నాయి. సెక్యూరిటీ ఫోర్సెస్కి కోఆపరేట్ చేస్తే ప్రాణాలు పోతాయని ఆ పోస్టర్స్ని ఉర్దూలో ప్రింట్ చేసి అతికించారు. పోలీసులు వెంటనే ఆ పోస్టర్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. తేగలాగితే డొంకంతా కదిలినట్టు ఆ పోస్టర్స్ గురించి స్టార్ట్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఒక పెద్ద వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్ని బయటపెట్టింది. పాకిస్తాన్ హ్యాండ్లర్స్ గైడెన్స్లో పనిచేస్తున్న రాడికల్ మైండెడ్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ ఈ టెర్రర్ గ్రూప్లో జాయిన్ అయ్యారు. వీళ్ళు ఎన్క్రిప్టెడ్ యాప్స్ని వాడుతూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ వైట్ కలర్ టెర్రర్ నెట్వర్క్కి సంబంధించిన రిక్రూట్మెంట్ని, ఫండింగ్, లాజిస్టిక్స్ని సాధిస్తూ వచ్చారు. సో పోలీసులకి ఈ వైట్ కలర్ టెర్రర్ నెట్వర్క్ గురించి తెలిసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ శ్రీనగర్ నుంచి మిగతా స్టేట్స్కి స్ప్రెడ్ అయ్యి మెల్లిగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈ మల్టీ స్టేట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముందుగా శ్రీనగర్లో ఆరిఫ్ నిసార్ దార్, యాసిర్ ఉల్ అష్రఫ్ మక్సూద్ అహ్మద్ దార్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో చిన్న టౌన్ అయిన సోఫియన్లో దాక్కుని ఉన్న మౌలీ ఇర్ఫాన్ అహ్మద్ని అరెస్ట్ చేశాడు. ఇతను ఒక ఇమాం అనమాట. ఇమాం అంటే ఒక లీడర్ లాగా, ప్రేయర్స్ని లీడ్ చేసే లీడర్ అనుకోండి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో బిలాల్ ఖాన్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఇతనికి AQISతో లింక్స్ ఉన్నాయంట. AQIS అంటే అల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇతని దగ్గర 4000 పాకిస్తానీ ఫోన్ నెంబర్స్ దొరికాయంట. ఇవన్నీ పాకిస్తాన్ హ్యాండ్లర్స్కి సంబంధించినవే. ఆ తర్వాత గుజరాత్లో అహ్మద్ మొయిద్దీన్ సయీద్, ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహేల్, మహమ్మద్ సలీం అనే ముగ్గురిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళు అరెస్ట్ చేశారు. వీళ్ళ ముగ్గురు ఏకంగా రిసిన్తో బయో అటాక్ ని ప్లాన్ చేశారు. రిసిన్ అనేది డేంజరస్ పాయిజన్ అనమాట. లక్నోలో షహీన్ షాహిద్ అనే లేడీ డాక్టర్ కూడా ఈ వైట్ కలర్ నెట్వర్క్ లో దొరికింది. ఈమె వాడుతున్న స్విఫ్ట్ కార్ లో AK క్రిన్కో అసాల్ట్ రైఫిల్, 3 మ్యాగజైన్స్, లైవ్ రౌండ్స్ తో పిస్టల్, 2 empty క్యాట్రిడ్జెస్ దొరికాయి. ఈ లేడీకి ఈ టెర్రర్ నెట్వర్క్ లో స్పెషల్ జాబ్ కూడా ఇచ్చారు. అదేంటో తెలుసా, ఆడవాళ్ళని ఈ టెర్రర్ నెట్వర్క్ లో జాయిన్ చేసుకోవడం. చూడండి వీళ్ళ పని ఎలా ఉందో. ఆడవాళ్ళని కూడా బ్రెయిన్ వాష్ చేసి లోకి లాగుతున్నారు. ఫైనల్ గా ఫరీదాబాద్ లో డాక్టర్ ముజామిల్ అహ్మద్ ని, అనంతనాగ్ లో డాక్టర్ ఆదిల్ అహ్మద్ ని అరెస్ట్ చేసినప్పుడు భారీగా వెపన్స్ బయటపడ్డాయి. డాక్టర్ ముజామిల్ దగ్గర నుంచి 360 kgల అమోనియం నైట్రేట్ డిటోనేటర్స్, టైమర్స్ దొరికితే ఫతేపూర్లోని తాగా విలేజ్ లో 2900 kgల ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దొరికింది. సో ఎప్పుడైతే మెయిన్ క్యాండిడేట్స్ అయిన డాక్టర్ ముజామిల్ ఇంకా డాక్టర్ ఆదిల్ దొరికిపోయారో ఉమర్ అటాక్ ని ప్లాన్ చేసి రెడ్ ఫోర్ట్ దగ్గర దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఉమర్ ఢిల్లీలో బ్లాస్ట్ కోసం వాడిన I-20 కారు వెనక కూడా పెద్ద మిస్టరీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ కార్ దాదాపు 7 మెంబర్స్ మధ్యలో చేతులు మారింది. HR26CE7674 రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్న ఈ I-20 కార్ని పోలీసులు ట్రేస్ చేస్తే అది సల్మాన్ అనే అతని పేరు మీద ఉన్నట్లు తెలిసింది. ఆల్రెడీ దీని గురించి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. అయితే సల్మాన్ని పోలీసులు క్వశ్చన్ చేస్తే తాను మార్చిలో కార్ని దేవేందర్ అనే అతనికి అమ్మినట్లు చెప్పాడు. దేవేందర్ నుంచి కార్ అమీర్ చేతికి, అమీర్ నుంచి తారిక్, అండ్ ఫైనల్ గా తారిక్ నుంచి కార్ ఉమర్ అహ్మద్ చేతికి వెళ్ళింది. అయితే ఈ తారిక్ కూడా వైట్ కలర్ టెర్రర్ నెట్వర్క్ లో ఉన్నాడు అనే అనుమానంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే ఈ అటాక్ వెనక ఉంది ఎవరనేది యాజ్ ఆఫ్ నో తెలీదు. అంటే ఈ అటాక్ చేసింది మేమే అని ఏ గ్రూప్ కూడా డిక్లేర్ చేయలేదు. ఆఫ్ కోర్స్ బయటపడిన ఈ వైట్ కలర్ టెర్రర్ మాడ్యూల్ కి జైషీ మహమ్మద్ ఇంకా పాకిస్తాన్ హ్యాండ్లర్స్ తో లింక్ ఉన్నాయి అనే న్యూస్లు వస్తున్నా కూడా అటాక్ వెనక ఉంది ఎవరనేది మాత్రం అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే ఈ బ్లాస్ట్ అయిన తర్వాత హఫీజ్ సయీద్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. హఫీజ్ సయీద్ లష్కర్ తోయిబా కమాండర్ అనమాట. ఈ వీడియోలో హఫీజ్ సయీద్ ఇండియాకి వార్నింగ్ ఇస్తున్నాడు. హఫీజ్ సయీద్ ఊరికే కూర్చొని లేడు. లష్కర్ తోయిబా తొందరలో బంగ్లాదేశ్ నుంచి ఇండియా మీద అటాక్ చేస్తుంది, ఇప్పుడు అమెరికా కూడా మాతోనే ఉంది అంటూ హఫీజ్ సయీద్ ఈ వీడియోలో వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ వీడియో బ్లాస్ట్ తర్వాత రిలీజ్ అయిందా, బ్లాస్ట్ కి ముందు రిలీజ్ అయిందా, ఈ బ్లాస్ట్ వెనక నిజంగా హఫీజ్ సయీద్ హస్తం ఉందా లేదా అనే దాని గురించి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఈ కేసుని ఇండియాలోని బిగ్గెస్ట్ యాంటీ టెర్రర్ ఏజెన్సీ అయిన NIA హ్యాండ్ ఓవర్ చేసుకుంది. సో NIA కేసు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వల్ల ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఓన్లీ ఢిల్లీకే పరిమితం అవదు. అండ్ ఆల్రెడీ ఢిల్లీ పోలీసులు దీన్ని టెర్రర్
అటాక్ అని కేసు రిజిస్టర్ చేశారు. కానీ గవర్నమెంట్ నుంచి ఎవరో డిక్లేర్ చేయలేదు. బట్ ఇప్పుడు ఎన్ఐఏ కేసు టేకప్ చేసింది అండ్ ఎన్ఐఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కిందకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ అఫీషియల్గా టెర్రర్ అటాక్ అయింది. ఇంకపోతే ఈ బ్లాస్ట్ లో మెయిన్ సస్పెక్ట్ అయిన ఉమర్ మహమ్మద్ కి బ్లాస్ట్ కి ముందు అరెస్ట్ అయిన ఆదిల్ ఇంకా ముజామిల్ కి లింక్స్ ఉండటం ప్లస్ ముంబై, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ లో హై అలర్ట్ డిక్లేర్ చేశారు. కాబట్టి ఎన్ఐఏ ఇప్పుడు ఈ స్టేట్స్ లోని అఫీషియల్స్ తో కలిసి ఈ ఇన్వెస్టిగేషన్ లో పనిచేయబోతుంది. ఈ బ్లాస్ట్ ఇంకా నెట్వర్క్ కి సెంటర్ గా ఉన్న ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలోని స్టూడెంట్స్ ని, ఫ్యాకల్టీని పోలీసులు క్వశ్చన్ చేస్తున్నారు. డాక్టర్ ముజామిల్ తో పనిచేసిన వాళ్ళు, అతనితో క్లోజ్ గా ఉండే స్టూడెంట్స్ అందరినీ ఒకరిని కూడా వదలకుండా క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే వీళ్ళ ప్లాన్ ఖచ్చితంగా వేరే ఏదో ఉంది. సడన్ గా ఆదిల్ ఇంకా ముజామిల్ అరెస్ట్ అవడంతో ఉమర్ ప్యానిక్ లో సూసైడ్ అటాక్ ప్లాన్ చేశాడు. ఢిల్లీ పోలీసులు బ్లాస్ట్ జరిగిన హుండై i20 కారు ఎక్కడ తిరిగిందో సీసీటీవీ కెమెరాస్ ద్వారా ట్రేస్ చేశారనమాట. బ్లాస్ట్కి 11 అవర్స్ ముందు అంటే మండే 7:30 నుంచి ఈవినింగ్ 6:22 వరకు ఢిల్లీలోని ఏషియన్ హాస్పిటల్, బాదర్పూర్ ప్లాజా, ఓక్లా ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ తిరిగి ఆఫ్టర్నూన్ 3:19కి రెడ్ ఫోర్ట్కి దగ్గరలో ఉన్న పార్కింగ్ ఏరియాలో 3 అవర్స్ పాటు ఉంది. ఆ తర్వాత 6:22 PM అక్కడి నుంచి రెడ్ ఫోర్ట్ వైపు వెళ్ళింది. 24 మినిట్స్ తర్వాత మెల్లిగా బ్లాస్ట్ అయింది. తమ లీడర్స్ అరెస్ట్ అవడంతో జనాలు ఎక్కువగా ఉండే ప్లేస్ చూసుకుని ఉమర్ సూసైడ్ అటాక్ కి పాల్పడ్డాడు. అయితే పోలీసులు చెప్పేదాని ప్రకారం కారులో ఉమర్తో పాటు ఇంకో 2 వ్యక్తులు ఉన్నారంట. కానీ సీసీటీవీ ఫుటేజెస్ లో మాత్రం ఉమర్ ఒక్కడే కనిపిస్తున్నాడు. ఫోరెన్సిక్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత బ్లాస్ట్ అయిన కారులో ఎంతమంది ఉన్నారు అనేది అర్థమవుతుంది. అన్ని అటాక్స్ లాగే రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ కూడా దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కదిలించింది. కానీ దీని వెనక ఉంది డాక్టర్స్ అనే విషయం అందరినీ కలవరపెడుతుంది. ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు ఒక టెర్రర్ నెట్వర్క్ ని ఫామ్ చేసి భారీ అటాక్స్ ని ప్లాన్ చేయడం చూస్తుంటే ఇండియా ఎంత డేంజర్ లో ఉందో మనకు అర్థమవుతుంది. అందుకే మేజర్ సిటీస్ అన్నిటినీ హై అలర్ట్ లో పెట్టారు. సో మీరు సిటీస్ లో ఉండే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. క్రౌడెడ్ ప్లేసెస్ ని కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఇండియాలో ఉన్న చీడ పురుగులు అన్నిటిని తొందరగా అంతం చేయాలని కోరుకుందాం. లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళ కింద కామెంట్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. జై హింద్. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.